చల్లగా. He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. 5 వారాల తర్వాత ఈ 12 మందిలో ఏ ముగ్గురికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకున్న వాళ్ళకి మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతి అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. నిన్న మండే ఎపిసోడ్లో ముగ్గురు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు పాడి పోటీ పడ్డారు. ఈరోజు సాలూరు రాజేశ్వరరావు గారి సాంగ్స్ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి హిత్విక్. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే. పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే. రాగములో అనురాగము చెందిన జగమే ఊయల ఊగదటే. రాగములో అనురాగము చెందిన జగమే ఊయల ఊగదటే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. రాస క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే. రాస క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే. ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడేలే. హిత్విక్, సార్, ఈ పాట నచ్చిందా? ఓల్డ్ సాంగ్స్ నాకు నచ్చవు సార్. అంత పెద్దగా గిట్టబడదు అనమాట ఓల్డ్ సాంగ్స్. కొత్త సాంగ్స్లో ఏం వింటావే? అన్నీ వింటాను సార్. ఈ పాట ఈ కాలంలో రిలీజ్ అయింటే ఎంత పెద్ద హిట్ అయి ఉండేది తెలుసా? కొంచెం ప్రోగ్రామింగ్ అంతా కొంచెం స్టైల్గా మార్చేసి చేసేసి ఉంటే సూపర్ హిట్ సాంగ్. ఆ కాలంలో ఎంత పెద్ద హిట్ సాంగ్ తెలుసా ఈ సాంగ్ అసలు? చంద్రబోస్ గారు. హృత్విక్, నమస్తే సార్. నమస్తే. బాగా పాడా హృత్విక్. థ్యాంక్ యూ సార్. నువ్వు మొదటి ఎపిసోడ్లో అంటే ఆ పరిచయ సంచికలో పాడావు కదా, అవును సార్. అప్పుడు పాడినప్పుడు బాగా పాడావు, బాగా పాడుతున్నావు అనుకున్నాను. కానీ
దానికంటే బాగా పాడావు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ పాటలో ఒక మాట కొన్నాళ్ళు, దాదాపు ఒక 20 ఏళ్ళుగా ఈ పాటలో ఒక మాట అర్థం తెలియలేదు. 20 ఏళ్ళు అర్థం తెలియలేదు. తర్వాత తెలిసింది. అది ఏంటంటే ఆ పదం ఇందులో ఉంది. ఎందుకే రాధ ఈసున సూయలు అన్నారు. ఈసున సూయలు అంటే అర్థం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలిసింది. ఈసును అసూయ. ఈసు అంటే ఈర్ష్య. ఈర్ష్యాసూయలు ఎందుకని అన్నమాట. ఈసును అసూయలు అంటే ఈర్ష్యాసూయ అనే మాటకు అర్థం అది. ఓకే సార్. అది ఈ మధ్య కాలంలో తెలిసింది. సరేనా? చాలా బాగా పాడావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ సార్. హాయ్ ఋతువే. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ అయితే యూ మ్యామ్. శృతి చూసుకోవాలి నువ్వు, సరేనా? ఓకే మ్యామ్. నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? చేస్తాను మ్యామ్. ఎలా చేస్తావు? శృతి పెట్టుకొని మ్మ్. ఏదైతే నేర్పిస్తారో అది పాడతాను. ఓకే ఓకే. సో అలా సా రే గ మ అలా స్వరస్థానాలన్నీ ఆ ప్లేస్లో సస్టైన్ చేస్తూ పాడుతూ ఉంటావా? అలా ప్రాక్టీస్ చేస్తావా? నార్మల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా చేస్తాను మ్యామ్. ఓకే సరే. అయితే అది ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అన్న, ఓకే మ్యామ్. సరేనా? దమ్ము నిలబడాలి అండ్ అట్ ద సేమ్ టైం సస్టైన్ చేస్తున్నప్పుడు వీక్ అవుతోంది, కొంచెం చూసుకో. ఓకే మ్యామ్. సరేనన్నా? థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాట పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఋత్విక్, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చక్కగా పాడావు. నువ్వు ఎంజాయ్ చేసావు పాట? చేశాను సార్. మరి ఓల్డ్ సాంగ్స్ నీకు ఇష్టమే నీకు ఓల్డ్ సాంగ్స్? అవును సార్. మరి ఎంత ఇష్టం లేదన్నావు? స్టార్టింగ్లో అయినప్పుడు అలా అనిపిస్తుంది సార్. సరే, నీకు ఒక పాట చెప్తాను. గలగల పారుతున్న గోదారిలా. విన్నావా? లేదు సార్. వినలేదా? న్యూ సాంగ్ వినలేదా? బంగారు కోడి పెట్ట విన్నావా? విన్నాను సార్. ఎందులోది? మగధీర. కరెక్టేనా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా పాటలు మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్న పాటలన్నీ ఓల్డ్ సాంగ్సే. వాటికి బట్టలు కొత్తగా తొడిగారు. ఓకే ఓకే సార్. సో మీరు పిల్లలకి ఓల్డ్ సాంగ్స్ ఇష్టం. నీతో పాటు చాలామందికి ఇంకా ఉన్నారమ్మా ఆ బ్యాచ్. మా ఓల్డ్ సాంగ్స్ నచ్చని మా ఇంట్లో కూడా ఉంది ఆ బ్యాచ్. ఏంటంటే వాళ్ళకి ఎందుకు నచ్చదని నేను ఆలోచించి కూర్చుంటే నాకు అర్థమైంది ఏంటంటే, జోగారావు గారు, పాలరాజు గారు, మీరిద్దరు నన్ను మన్నించాలి. ఓకే, మీకు ఈ తబలా బీట్ ఉంటే నచ్చట్లేదమ్మా. అదే ఓల్డ్ సాంగ్ అని అనే బీట్ వేసి బృందావనమది అందరిది అంటే మీకు నచ్చుద్ది, అంతేనా? పాటకి ఓల్డ్ న్యూ లేదమ్మా. పాటలన్నీ ఎప్పుడు ఒకటే. ఆ పైన వచ్చే స్కిన్ ఉంటుంది కదా, స్కిన్. నువ్వు ఇప్పుడు తొడుకున్నావు బట్టలు, రేపు ఇంక వేరే బట్టలు తొడుకుంటావుగా. సో బట్టలు మారినా నువ్వే కదా, నువ్వు హృతిక్వే కదా. ఒక్కసారి బృందావనమది అందరిది పాడితే మన స్వామి గారు ఆయన విశ్వరూపం చూపిస్తారట ఒకసారి. కమాన్, 1 2 3 4. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములే. ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడవులే. పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము చల్లున పొంగగటే. ఓకే 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 ఓకే. నువ్వు ఇందాక పాడిన బృందావనం బాగుందా, ఇది బాగుందా? ఇందాకలదే బాగుంది సార్. ఏమయ్యా, నా పరువు తీసి. నేను మిమ్మల్ని సపోర్ట్ చేయాలని చూస్తుంటే మీరేమో నన్నేమో రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నావు. నువ్వు ఇందాకది నువ్వు బాగుందని నువ్వు నిజమే చెప్తుంటే కనుక ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. లేదండి ఇది బాగుందన్నా కూడా నేనే హ్యాపీయెస్ట్, ఎందుకంటే నా థీరీ రైట్ అయింది కాబట్టి. నా థీరీ కరెక్ట్ అయితే కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నా థీరీ రాంగ్ అయ్యి పాత పాటలు శ్రావ్యంగా మీకు నచ్చుతున్నాయన్నా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇన్ బోత్ కండిషన్స్ హ్యాపీ ఎవరు? మీరే సార్. నేనే హ్యాపీ. నువ్వు చక్కగా పాడావు, నువ్వు కూడా హ్యాపీగా ఉండు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
పాడుతా తీయగా సీజన్ 27లో సాలూరి రాజేశ్వరరావు గారి పాటలు ఇవాల్టి ఈ మంగళవారం ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆద్య. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. కళకళలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా, కళకళలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మా, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా, నీ కోసమే నే జీవించాలి, నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. ఆటలలో చదువులలో మేటిగా రావాలి, మంచితనానికి మారు పేరుగా మన్నన పొందాలి, చీకటి హృదయంలో వెన్నెల కాయాలి, నా బంగారు కలలే నిజమై నిలవాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. నచ్చిన వాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి, నచ్చిన వాడు మెచ్చిన ప్రియుడు నాదుడు కావాలి, ఈ సంసారం పూల నావల సాగిపోవాలి, నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి, నిన్నే తలచి నే పొంగిపోవాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. అవును, నీ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తావు? మార్చ్ 25th. మార్చ్ 25th. వావ్, ఏం చేస్తావు? వాట్ ఇస్ స్పెషల్ ఆన్ మార్చ్ 25th? మై బర్త్డే. అంటే నీ బర్త్డే అనేది తెలుసు, వాళ్ళ స్పెషల్గా ఏం చేస్తావు? కేక్ కట్ చేస్తా, అంతే. ఇంకా మేము ప్లే జోన్కి వెళ్ళాం. మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి అక్కడ ప్లే జోన్లో ఆడుకుంటారా? అవును. అంతే. జడ్జెస్, ఆద్య, ఎస్ సార్. నువ్వే ఒక చిట్టి పాప అనుకుంటే నీకన్నా చిట్టి పాపకి పుట్టినరోజు ఎవరికి చెప్తున్నావు నాకు అర్థం లేదు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఆటలలో చదువులలో మేటిగా రావాలి అని ఉంది. ఏంటి చదువుల్లో మేటిగా కూడా ఉన్నావు నువ్వు? నీతో పాటు ఇప్పుడు 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారా? అవును సార్. వాళ్ళందరితోనూ అందరూ కలిపి పనిచేస్తున్నారుగా? అవును సార్. అందరూ పాడుతుంది గురించి మాట్లాడుకోవడం, ఎటువంటి పాటలు సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా పాడాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అని టీం వర్క్లా చేసుకుంటున్నారా? అవును సార్. మరి ఆ టీం వర్క్లా చేసుకున్నప్పుడు టీంలో చిన్న చిన్న ఇవి కూడా ఛాలెంజెస్ వస్తుంటాయి కదా, మరి
లిక్కీకి ఐషుకి ఛాలెంజ్ వస్తే నువ్వు లిక్కీ సైడ్ ఉంటావా, ఐషు సైడ్ ఉంటావా? లిక్కీ సైడ్. లిక్కీయా? ఎందువల్ల? ఎందుకంటే అది నా నిక్ నేమ్ కాబట్టి. ఓహో, నాకెలా తెలిసింది? ఏమో సార్. అట్లా చూడు ఒకసారి, స్క్రీన్ కేసి చూడు. నాకు ఎక్కడి నుంచి చింపాను అనుకుంటున్నావు పేజ్ ఇది? నెక్స్ట్ పేజ్ ప్లీజ్. యా. నీ బుక్ నా దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎవరో ఇచ్చారు నీకు? మా మమ్మీ ఇచ్చిందా? లేదు, మీ మమ్మీ ఎందుకు ఇస్తుంది? నేనే రాత్రి కొంతమంది గూఢచారులను పంపించి మీ ఇంట్లో కన్నం పెట్టించి నేను తెప్పించా బుక్. అర్థమైందా? గూఢచారి అంటే తెలుసా? స్పై. కన్నం అంటే తెలుసా? తెలీదు. ఓకే అమ్మా, చాలా చక్కగా పడు. ఆ పుస్తకం నీకు ఇచ్చేస్తానులే, మళ్ళీ నీకు దాని మీద సెంటిమెంట్ ఉందేమో. థ్యాంక్ యూ నీ సార్. బుక్ నీకు ఇచ్చేస్తాను నేను. హాయిగా ఉండు అండ్ ఆల్ ద బెస్ట్. చక్కగా పాడావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఆద్య. హాయ్ మ్యామ్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ యూ హ్యావ్ అ మ్యామ్. బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందో చెప్పనా నీకు? నువ్వు టెంపో పర్ఫెక్ట్గా ఉంది. తాళంలో అటు ఇటు టెంపో మిస్ అవ్వటం లేదు, నువ్వు డ్రాగ్ చేయటం లేదు, యూనో పర్ఫెక్ట్గా టెంపో మెయింటైన్ చేస్తున్నావు. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య నమస్తే బాగా సార్. పాడాను నాన్న, చాలా బాగా పాడావు. పాట అంతా అంటే ఒక ఉత్సవం కదా, పుట్టినరోజు కాబట్టి ఉత్సవం సందర్భంగా వచ్చే పాటలా ఉంటూనే చివరి చరణంలో ఒక చోట చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. అది ఎక్కడ అంటే, నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి అనే మాట దగ్గర ఒకసారి పాడమ్మా, అది మళ్ళీ పాడు. నీ తల్లి నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి. చాలా బాగుంది. అక్కడ అసలు అక్కడ కూర్చోబడిన స్వరం కూడా చాలా బాగుంది. పాట అంతా ఒకలా వస్తూ అక్కడికి రాగానే బాగా హృదయాన్ని హత్తుకున్నట్టుగా ఉంటుంది. అది చాలా నచ్చింది నాకు. ఒక చోట రాజేశ్వరరావు గురించి ఆయన గురించి రాస్తూ ఒక చోట ఒక కవి ఒక మాట అన్నారు. ఏంటంటే, తెలుగు నేల మీద చల్లని తెల్లని వెన్నెల పడినప్పుడల్లా, తుమ్మెద జంకారం చేసినప్పుడల్లా, రాధ కోపగించుకున్నప్పుడల్లా, పొదరింటిలోని వాళ్ళు పొంచి చూస్తున్నప్పుడల్లా, ప్రియుడి దర్శన భాగ్యం కలగని ప్రేయసి కలగని లేచినప్పుడల్లా హృదయంలో సన్నగా రాజేశ్వరరావు గారి మురళి రవళి వినిపిస్తుందని అన్నారు ఒక ఆయన. తర్వాత రాజేశ్వరరావు గారి పాటల్లో ఏది గొప్ప, రాజేశ్వరరావు గారి పాటల్లో ఏది గొప్ప అన్న ప్రశ్నకు సప్తస్వరాల్లో ఏది ముఖ్యం అన్న ప్రశ్నే సమాధానం. వారి పాటలు వినే భాగ్యం కలిగింది. అంతటితో నేను ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై సెల్ఫ్. ఎప్పుడు రాజేశ్వరరావు గారిని కలవలేదు. ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ ఆద్య, చక్కగా పాడినందుకు. నువ్వు ఎంత ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్, గ్రామర్ స్కూల్కి వెళ్ళినా కూడా నువ్వు తెలుగు చాలా చక్కగా పాడుతున్నావు. ఐ లైక్ దట్ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. గుడ్ లక్. పాడతా తీగ సీజన్ 27లో ఎస్ రాజేశ్వరరావు గారి ముచ్చట్లు మేమందరం పంచుకుంటున్నాము. ఇవాల్టి ఈ మంగళవారం ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి తన్య. జగాన ఓడిపోని ధీరుడెవ్వడో, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో, నిజానికి జిగేలని వయారి నిన్ను చూడ కరిగిపోదు. ఆడదాని ఓర చూపుతో జగాన
జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. ఓయ్. తాన్య నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో భావం అనేది దాని మీద డిస్కస్ చేయాల్సిన టైం ఇంకా రాలేదు. మీరు ఇంకా ఒక 10 సీజన్ల తర్వాత, ఇది 27 కదా సీజన్, అవునండి. 37th సీజన్ 38th సీజన్కు నువ్వు మళ్ళీ వస్తావు నాకు తెలుసు, అప్పుడు మాట్లాడదాం. బట్ ఆ లోపల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అందరూ చాలా బాగా పాడుతున్నారమ్మా. ఆవిడ మీకు డెఫినెట్గా మేము మెచ్చుకోవాలి. అందుకే అంటాను, సంటి పాప ముద్దు పాటనే జగాన మెచ్చుకోని జడ్జి ఎవ్వడో. సో నేను మెచ్చుకున్నాను. చంద్రబోస్ గారు ఏమంటారో, సునీత గారు ఏమంటారో చూద్దాం. నేను కూడా మెచ్చుకున్నాను, కానీ పల్లవిని రెండో చరణాన్ని మెచ్చుకున్నాను నేను. మొదటి చరణం కొంచెం ఏదో పరిగెత్తినట్టుగా అనిపించిందమ్మా. రెండో చరణం చాలా బాగా పాడు, పల్లవి కూడా చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. ఆ ప్రెజెంట్ చేస్తే రెండో చరణంలో వచ్చింది కదా, అవును సార్. అది చాలా బాగుంది. పల్లవి చాలా బాగుంది. అంటే ఆ భావం ఏంటంటే, కత్తి లేకుండా రక్తపాతం లేకుండా మగవాడి సామ్రాజ్యాన్ని లొంగ తీసుకోవడం, హస్తగతం చేసుకోవడం కేవలం అమ్మాయిలకే సాధ్యం. ఒక చిన్న నవ్వు, ఒక చిన్న పలకరింపు, ఒక చిన్న మాట, ఒక చిన్న చూపో చాలు, అంతే. అది భావం. ఇప్పుడు ఎవరండి అడిగారు మిమ్మల్ని భావం? భావం ఒకరు అడిగితే వచ్చేది కదండి, భావవేశం కవి హృదయంలోంచి పొందుతుంది. నానా, నమస్తే మేడం. చిలక పలుకులు ఎంత స్వీట్గా ఉన్నదో నీ గొంతు. థ్యాంక్ యూ మేడం. నువ్వు సెకండ్ చరణం లాస్ట్ లైన్ ఉంది చూడు, లాస్ట్ లైన్ నుంచి పల్లవి ఫస్ట్ లైన్కి కలిపిన తీరు చాలా బాగుంది. ఆ భావం ఇప్పుడు అర్థం చేసుకొని పాడమని ఎవరో చెప్పం, గ్యారంటీ. ఆ పాటలో ఏముందో అన్ని ఎక్స్ప్రెషన్స్ మీరు నేర్చుకొని ఎగ్జాక్ట్లీ అలా ప్రజెంట్ చేయడం అనేది ఈ కాంపిటీషన్ ఉద్దేశం కానే కాదు. సో నువ్వు ఈ పాట అటెంప్ట్ చేసినందుకు నేను నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలి ఈ జర్నీలో, సరేనా? ఓకే మేడం. ఇంకొక విషయం సునీత, సో చిన్నపిల్లలు ఏ పాట పాడినా దాన్ని యథాతథంగా ఇమిటేట్ చేయగలగడం అనేది వారి ధారణ శక్తికి సంబంధించిన విషయం. అలా ఇమిటేట్ చేస్తున్నంత మాత్రాన వాళ్ళు ఆ పాటలో ఉన్న భావాన్ని రిప్రజెంట్ చేస్తున్నారని ఎంత మాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో నా కోసం వస్తే నాకు ఇష్టం లేక కలవడం, మా చెల్లిని పిలిచి అన్న ఇంట్లో లేడని చెప్పాను. వెళ్ళి అన్న ఇంట్లో లేడని చెప్పమంటున్నాడండి. చెప్పన్నా తప్ప చెప్పమంటున్నాడు అన్నది కూడా ఫ్యాక్టే, అది కూడా పాపం తన నిజమే మాట్లాడింది. అట్లాగా వాళ్ళు ఏంటంటే ఒరిజినల్ సింగర్ పాడిన ఎక్స్ప్రెషన్లు ఎట్లాగా దింపేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇమిటేట్ చేసే శక్తి ఉంది వాడు చిన్నపిల్లల్లో, ధారణ శక్తి ఉంది. అది వాళ్ళు ఆ భావాన్ని రిప్రజెంట్ చేస్తున్నారని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఎగ్జాక్ట్గా దాన్ని పట్టుకోగలిగినందుకు తనని అభినందించాలి. ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ మై పాయింట్. సో ఓకే, సూపర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మంచి మంచి ప్రైజెస్ ప్రశంసలు, ప్రైజెస్ నీకును. సార్ నేను ఆ, మిమ్మల్ని ఇంకా జడ్జెస్ని 2 కథలు అడగాలి. వాళ్ళనే అడుగు. అడుగులు వేసే కొద్దీ తోక తరుగుతుంది. అడుగులు వేసే కొద్దీ తోక తరుగుతుంది. దారమా? కరెక్ట్ ఆన్సర్. దారమా? సూది దారం. సార్ నేను మిమ్మల్ని అడుగు నాన్న. చింపితే కానీ పనికిరాని బుక్. చెక్ బుక్. తాన్య, నేను కూడా అడుగుతాను మరి నేను ఒకటి. ఓకే సార్. అందరూ కొంచెం వెక్కిరింపుగా చూస్తున్నారు అనుకో నీ కేసి, అప్పుడు నేను నాలాంటి వాడు అంటాడు, అలా హేళన చేయొద్దు, తాన్య పాడుతుంది అంటాను. అంటే ఏంటి? తాన్య పాట అందులో ఉంది. అందులో ఉంది. పాడుతా తీయగలో ఉందా? కాదు, టీవీలో. అలా హేళన చేయదులో ఆ తీసేయి. లహేళన. లాహే లాహే. లాహే పాట ఎవడు పాడారు? అమ్మో, నువ్వేగా పాడావు ఫస్ట్ ఎపిసోడ్ లో. నువ్వేగా. అవును. అలా హేళన చేయొద్దు అని ఎందుకంటున్నావు? లాహే లాహే పాటను పాడుతుంది కాబట్టి శ్రద్ధగా వినండి అని. జేబులో చేయి పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు సార్ ఎక్కడికో. పిల్లలందరూ ఒకసారి గట్టిగా కీరవాణి గారికి చప్పట్లు కొట్టేసేయండి. సీజన్ 27లో సాలూరి రాజేశ్వరరావు గారి పాటలతో పండుగలు చేసుకున్నాం. మళ్ళీ వచ్చే వారం ఎస్ జానకమ్మ గారి
పుట్టినరోజు సందర్భంగా వారి హిట్స్తో మా పిల్లలు పోటీ పడబోతున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వండర్ఫుల్ మెలిఫ్లూయస్ రౌండ్ నెక్స్ట్ వీక్. మర్చిపోకుండా మీరు కూడా ట్యూన్ ఇన్ అయిపోండి. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా